అనగుతోటి అందరికీ అందరికీ హలో హ్యాపీ వినాయక చవితి. అందరికీ వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అందరూ? మేమైతే చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం. మా డే చాలా బాగా అయింది. సో లక్కీగా ఇండియాలో ఉన్నాం మేము వినాయక చవితి టైంకి. రవికి ఉండటం కుదరలేదు, తనకి ఇప్పటి వరకు లీవ్స్ లేవు. తను మళ్ళీ ఖతార్ వెళ్ళిపోయాడు. మమ్మీ వాళ్ళ ఇంట్లో ప్రెజెంట్ ఉన్నాం వినాయక చవితికి. ఊర్లో నిమజ్జనం టైంకి అత్తయ్య వాళ్ళ ఊరికి వెళ్తాం. సో మేము వినాయక చవితికి ఇక్కడ ఉంటే అసలు షాపింగ్ ఎలా చేసాం, వినాయక చవితికి మేము ఏమేమి కొన్నాం, ఏం షాపింగ్ చేసాం అన్నీ మొత్తం వ్లాగ్లో ఇంక్లూడ్ చేసి ఉన్నాను. వీడియో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి, సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖతార్లో ఉంటే అసలు ఫెస్టివ్ ఫీలింగే వచ్చేది కాదు మాకు. ఇంట్లో నార్మల్గా పూజ చేసుకొని ఉండేవాళ్ళం. ఎక్కడున్నంత హడావిడి అక్కడ ఉండదు కదా. సో మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో, మా డే ఎలా అయిందో ఇంకా వీడియో లేట్ చేయకుండా చూసేయండి. వినాయకుడి విగ్రహం కొనడం నుండి మా షాపింగ్ స్టార్ట్ అయింది. 2 days ముందుగానే మార్కెట్ అంతా ఫుల్ బిజీ ఉంది. మేము వినాయకుడిని ముందు రోజు తీసుకోలేదు, 2 days ముందుగా సెలెక్ట్ చేసుకున్నాం. ఎందుకంటే ముందు రోజే వస్తే వినాయకులు అన్నీ అయిపోతాయి కదా, అందరూ సెలెక్ట్ చేసుకొని తీసుకుంటారు. ఈ షాప్లో నాకైతే ఇన్ని వినాయకుడు చూసి ఏది సెలెక్ట్ చేసుకోవాలో అస్సలు అర్థం కాలేదు. చాలా టైం చూశాను ఏది బాగుంటుంది ఏంటి అని. ఫైనల్గా మేము కూడా ఒక బొజ్జ గణపైని సెలెక్ట్ చేసి ఇంటికి తీసుకొచ్చాం. ఇంటికి తీసుకొచ్చి పెట్టేశాక మళ్ళీ మార్కెట్కి వెళ్ళాం. ఎందుకంటే మార్నింగే అంతా షాపింగ్ చేసేయాలనుకున్నాం. ఈవినింగ్ అయితే ఫుల్ వర్షాలు. మేము ఇక్కడ ఒక చిన్న మట్టి వినాయకుడు కూడా తీసుకున్నాం. తర్వాత స్వీట్ కార్న్, పూజ కోసం పత్రి కూడా ఇక్కడే తీసుకున్నాం. ఇక్కడే సీతాఫల్ బాగుందని ఆ ఫ్రూట్స్ కూడా తీసుకున్నాం. పక్కనే కలువ పువ్వులు పూజ కోసం వినాయకుడికి పెట్టడానికి తీసుకున్నాం. ఇంకా వెలక్కాయలు కూడా తీసుకున్నాం. మెయిన్ మనకి ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ కదా, ఫ్రూట్స్ షాప్ దగ్గరికి వెళ్ళి ఫ్రూట్స్ ఇంకా కొన్ని ఫ్లవర్స్ అయితే తీసుకున్నాం. షాపింగ్ అంతా కంప్లీట్ అయింది. ఇప్పుడు నేను ఇంట్లో పసుపుతో వినాయకుడు చేద్దాం అనుకున్నాను. యూట్యూబ్లో చూస్తే చాలా సింపుల్గా ఈజీగా చేసేస్తున్నారు. ఇంత ఈజీగా ఉంటుందా, అసలు మనకి వస్తుందా రాదా ట్రై చేద్దాం అనుకున్నా. ఫస్ట్ ఒక కప్పు పసుపుకి ఒక కప్పు మైదా తీసుకొని ఇలా మనం మరీ థిక్ కన్సిస్టెన్సీ కాకుండా అలా కొంచెం సాఫ్ట్గా ఉండాలి. వినాయకుడు బాడీ పార్ట్స్కి తగ్గట్టుగా మనం రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక బాల్ని బేస్లా చేసుకున్నాను. ఇక్కడ ఈ బేస్ మీదే మొత్తం వినాయకుడు ఉండేలాగా ఉండాలి. ఇంకొక బాల్ని తీసుకొని మన లెగ్ షేప్లో స్టిక్ చేసుకున్నాను. స్టిక్ అవ్వకపోతే వాటర్ యూస్ చేశాను, సో అప్పుడు మంచిగా అనిపించింది. ఒక పెద్ద రౌండ్ బాల్ని స్టమక్లా చేశాను. ఇది జస్ట్ లెగ్స్ మీదే పెట్టడం, బేస్ కూడా చాలా మంచిగా అనిపించింది. ఇప్పుడు చెస్ట్ పార్ట్ కోసం ఒక చిన్న రౌండ్ బాల్ని ఆ షేప్లో అటాచ్ చేశాను. వాటర్ యూస్ చేయడం వల్ల అంత మనకి కరెక్ట్గా సెట్ అయింది. చిన్న రౌండ్ బాల్ని ఇప్పుడు హెడ్ లాగా చేసి ఇయర్ షేప్లో కట్ చేసుకున్నాను. ఒక చిన్న రౌండ్ బాల్ని వినాయకుడు తొండంగా యూస్ చేశాను. ఇప్పుడు మనం టూత్ పిక్ హెల్ప్ తో ఇయర్స్ కి అట్లా షేప్ డిజైన్ చేయొచ్చు. హ్యాండ్స్ కోసం కూడా చిన్న చిన్న బాల్స్ సెట్ అయిపోతాయి. ఒక హ్యాండ్ ఏమో ఇలా దీవించినట్టుగా ఉండాలి, ఇంకొక హ్యాండ్ ఏమో ఇలా ఉండరాలు చేతితో పట్టుకోవడానికి ఇలా చేయి చాపినట్టు అట్లా సెట్ చేశాను. ఒక హ్యాండ్ బాగానే వచ్చింది, ఇంకో హ్యాండ్కి కొంచెం టైం పట్టింది. హ్యాండ్స్కి ఇలా ఫింగర్స్ లాగా టూత్ పిక్తో మనం డిజైన్ చేసుకోవచ్చు, మంచిగా కనిపిస్తుంది. ఇప్పుడు ఫైనల్గా కిరీటం ప్రిపేర్ చేసుకుంటున్నా. ఇలా చిన్న చిన్ని బాల్స్ని ఆ షేప్లో కిరీటం షేప్లో ఒక 4 యాడ్ చేశాను. ఐస్కి నేను మిరియాలు యూస్ చేశాను. ఇక్కడ ఏనుగు దంతాలకు కూడా నేను టూత్ పికే యూస్ చేశాను. ఇప్పుడు తొండం దగ్గర కూడా చిన్నగా డిజైన్ లాగా చేశాను. ఈ టూత్ పిక్ ఏనుగు దంతాలకి మంచిగా సెట్ అయింది అనిపించింది, కరెక్ట్గా కనిపిస్తుంది ఎల్లో కలర్కి వైట్ దంతాల్లాగా. సో ఫైనల్గా ఒక చిన్న ఉంగరం వినాయకుడి చేతిలో పెట్టేసా. వినాయకుని బొజ్జకి ఒక చిన్న పాములా కూడా రెడీ చేశాను. నా వినాయకుడు అయితే రెడీ అయిపోయారు. మంచిగా రావాలని దండం పెట్టుకొని చేశాను, చాలా బాగా వచ్చింది. మీరు కూడా చూసేయండి. ఇప్పుడు డెకరేషన్ కోసం ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నా. మేము వినాయకుడి విగ్రహాలు కొనడానికి వెళ్ళేటప్పుడు ఒక విగ్రహానికి బ్యాక్ డ్రాప్లో ఒక లోటస్ ఫ్లవర్ అటాచ్ చేసి ఉంది. సో కలర్ కాంబినేషన్ సెట్ అవ్వక మేము తీసుకోలేదు. ఇప్పుడు మేము కొన్న వినాయక విగ్రహానికి బ్యాక్ డ్రాప్లో అలా ఫ్లవర్ పెటల్స్ ఉండేలాగా చేద్దాం అనుకున్నాను. సో ఇలా కార్డ్బోర్డ్ని రౌండ్ షేప్లో కట్ చేసి పింక్ అండ్ గ్రీన్ పేపర్స్ని లీఫ్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక హాఫ్ వరకు నేను అటాచ్ చేస్తున్నాను, ఎందుకంటే కింద పార్ట్ అంతా కవర్ అయిపోతుంది. సో పైనే ఇలా లీవ్స్ ఉండేలాగా ఫస్ట్ పింక్ యాడ్ చేశాను. పింక్ తర్వాత పింక్ మధ్యలో ఇంకా గ్రీన్ యాడ్ చేశాను. ఇంకా కొంచెం అట్రాక్టివ్గా కనిపించడానికి ఇలా గోల్డ్ పేపర్ తీసుకొని చిన్న లీఫ్ షేప్లో కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ పింక్ అండ్ గ్రీన్ లీవ్స్ మీద ఈ చిన్న గోల్డ్ కలర్ లీఫ్ని యాడ్ చేశాను. ఫైనల్గా అయితే చాలా మంచిగా వచ్చింది. గోల్డ్ కలర్ లీఫ్ యాడ్ చేయడం వల్లే బాగా అనిపించింది నాకు. ఇప్పుడు మిడిల్లో ఉన్న కార్డ్బోర్డ్లో ఫ్లవర్స్ యాడ్ చేసేయటమే అంతే. మార్నింగ్ వరకు ఫ్రెష్గా ఉండవని మార్నింగ్ లేచి ఫ్లవర్స్ యాడ్ చేద్దాం అనుకున్నాను. సో నైట్ ఇలా కంప్లీట్ చేసుకుంటే మార్నింగ్ ఈజీ అయిపోతుంది కదా. మీరు కూడా చూసేయండి ఫైనల్ లుక్. మార్నింగ్ లేవగానే ప్రసాదాలు ప్రిపేర్ చేసుకున్నా. ఫస్ట్ ఉండరాల పాయసం కోసం వాటర్, గీ ఇంకా కొంచెం బెల్లం, రైస్ ఫ్లోర్, సాల్ట్ వేసి ఇలా మంచి డో లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా డో లాగా ప్రిపేర్ చేసుకొని 10 minutes పక్కన పెట్టుకున్నాక చిన్న చిన్న ఉండరాల్లా చేసుకోవాలి. ఈ ఉండరాలు చేసేటప్పుడే టైం టేకింగ్, చాలా చిన్న చిన్నవిగా చేయాలి కదా, చాలా టైం పట్టింది. ఇలా
చిన్న సైజులో చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దేవుడి దగ్గర ప్రసాదం కోసం చిన్ని ఉండ్రాలు 21, ఒక 3 పెద్ద ఉండ్రాలు చేశాను. మిగిలినవన్నీ ఉండ్రాల పాయసంలోకి ఇలా మనం మిల్క్ తీసుకొని అందులో ఉండ్రాలన్నీ వేసి బాగా బాయిల్ చేయాలి. షుగర్ యాడ్ చేసి థిక్నెస్ కోసం రైస్ ఫ్లోర్‌లో కొంచెం వాటర్ యాడ్ చేసి అది కూడా యాడ్ చేస్తే థిక్ అయిపోతుంది పాయసం. సో, టేస్ట్ బాగుంటుంది. మరీ థిక్‌గా ఉంటే టేస్ట్ బాగోదు. కొంచెం వాటర్ లాగే నేను ప్రిపేర్ చేసుకున్నాను. సో, కొంచెం సేపు బాయిల్ అయ్యాక ఈ రైస్ ఫ్లోర్ వాటర్‌ని అందులో యాడ్ చేస్తే థిక్ అయిపోతుంది. ఫైనల్‌గా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేయటమే. గీలో మంచిగా ఫ్రై చేసుకొని ఇలా యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. గీ వల్ల ఫ్లేవర్ ఇంకొంచెం యాడ్ అవుతుంది. సో, ఇప్పుడు నేనైతే పరమాన్నం చేస్తున్నాను. ఓన్లీ మిల్క్‌తో చేస్తే టేస్ట్ బాగుంటుంది. లైట్‌గా వాటర్ కూడా యాడ్ చేస్తాను. ఒక గ్లాస్ రైస్ తీసుకొని ఇంకా ఓన్లీ మిల్క్‌తోనే బాయిల్ చేస్తున్నాను. కొంచెం కుక్ అయ్యాక ఏ గ్లాస్‌తో రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్‌తో కొంచెం బెల్లం, లైట్‌గా షుగర్ కూడా యాడ్ చేసుకున్నాను. సో, కొంచెం స్వీట్ ఎక్కువ ఉండకుండానే చూసుకుంటాను. దీనికి కూడా ఫైనల్‌గా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసాను. ఇప్పుడు నేను డెకరేషన్ దగ్గర కూర్చున్నాను. ఇది నాకు చాలా టైమ్ టేకింగ్ అయింది. ఒక వైట్ షీట్ తీసుకొని మొత్తం ఇలాగా తమలపాకులతో పెట్టి ఫ్లవర్స్ యాడ్ చేద్దాం అనుకున్నాను. బట్ తమలపాకులు కొంచెం వెట్‌గా ఉండడం, డబుల్ టేప్ కూడా స్టిక్ అవ్వలేదు సరిగ్గా. నైట్ నేను లక్కీగా అది చేయటం నాకు కొంచెం ఈజీ అయింది. మొత్తం అంతా షూట్ చేయలేకపోయాను. టైం లేక మా డాడీ కూడా నాకు హెల్ప్ చేశారు. ఇలా మొత్తం తమలపాకులు పెట్టి చామంతి పూలు అండ్ రోజ్ ఫ్లవర్స్ యాడ్ చేశాను. ఇప్పుడు మొత్తం అక్కడ డెకరేషన్ పెట్టేసాక కిందన కొంచెం సేమ్ హైట్ అయితుందని ఒక 2 బాక్సెస్ పెట్టి కొంచెం హైట్‌లో పెట్టుకున్నాను. ఇప్పుడు బొజ్జగన పైన అక్కడ ప్లేస్ చేసేసాం. సో, బ్యాక్‌కి కొంచెం లోటస్ ఫ్లవర్ లాగా వచ్చింది చూడండి. నేను చేసిన పసుపు వినాయకుడు, మట్టి వినాయకుడు అన్ని వినాయకుడిని పెట్టి ఒక్కొక్క ఫ్లవర్స్ అన్నీ పెట్టి డెకరేట్ చేస్తున్నాను. అప్పటికే చాలా లేట్ అయింది. నా డెకరేషన్ వల్లే లేట్ అయింది. వినాయకుడు బ్యాక్ డ్రాప్‌లో అలా లోటస్ ఫ్లవర్ లాగా ఉండటం చాలా బాగా అనిపించింది. డెకరేషన్‌కైతే నేను ఫుల్‌గా సాటిస్ఫై అయ్యాను. కొంచెం టైం ఎక్కువైంది అంతే. నేనైతే ఇలా రెడీ అయ్యాను. పూజ దగ్గరికి లేట్ అవుతుందని దీపం పెట్టి దండం పెట్టుకున్నాను. ఈ పూజ కోసం మేము ఒక 1 కేజీ లడ్డు తీసుకున్నాం వినాయకుడి దగ్గర పెట్టడానికి. అండ్ పక్కనే క్రిష్ బుక్స్ కూడా యాడ్ చేసాం. వినాయకుడు అంటే మనం బుక్స్ యాడ్ చేసేవాళ్ళం కదా చిన్నప్పుడు. ఇప్పుడు క్రిష్ బుక్స్ అన్నీ యాడ్ చేశాను. ఇలా మంచిగా పూలమాలలు అన్నీ వేసి బాగా డెకరేట్ చేసుకున్నాం వినాయకుడిని. సో, పూజ స్టార్ట్ చేద్దామని అక్షింతలు ఒకసారి వేసి దండం పెట్టుకుంటున్నాం. క్రిష్ అంత కుదురుగా కూర్చోడు కదా! ఏదో ఒక్కసారి మూడ్ బట్టి ఒక్కసారి అక్షింతలు అంటే కూర్చున్నాడు. ఇంక అప్పటి నుంచి మధ్యలో లేచి అందరికీ తన అక్షింతలు ఏస్తా అనేవాడు. మధ్యలో ఇంకా డైవర్ట్ చేయడానికి మంత్రాలు చదువుతున్నప్పుడు దేవుడి మీద మనం పత్రి వేయాలి, రా కూర్చో అంటే బానే కూర్చొని వేశాడు నాతో పాటే. ఇంకా కాసేపే అంతే మళ్ళీ లేచి కుంకుమ తీసి తను పెట్టుకోవడం, నాకు పెట్టడం, మళ్ళీ అక్షింతలు అందరికి వేయడం అలా చేశాడు. బట్ బానే ఉన్నాడు. ఫైనల్‌గా ఆ కొబ్బరికాయ కొట్టడం కోసం వెయిట్ చేశాడు. సో, మంచిగా దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టేశాడు. కొబ్బరికాయ కొట్టాక ఇంకా ఫైనల్‌గా హారతిచ్చాం. తను గంట కొట్టడంలో హెల్ప్ కూడా చేశాడు. ఎంత క్యూట్ పనులు చేస్తాడో కొన్నిసార్లు. సో, హారతి కూడా తీసేసుకున్నాం. హారతంతా అయిపోయాక మంచిగా దేవుడికి దండం పెట్టుకున్నాం. మంచిగా చదువు రావాలి, బుద్ధిగా ఉండాలి, అల్లరి తగ్గాలి అని దండం పెట్టుకుంటే రిపీట్ చేసేవాడు మా వర్డ్స్ కూడా. ఇంట్లో పూజ అయ్యాక ఈవినింగ్ మా వీధిలో కూడా వినాయకుడు పెడతారు. ఈ వినాయకుడు ఒక రోజులోనే నిమజ్జనం చేస్తారు. సో, మా పూజ అంతా అయ్యాక ఈవినింగ్ అక్కడికి వెళ్లి కూడా మేము దండం పెట్టుకున్నాం. లక్కీగా వినాయక చవితి రోజు అస్సలు వర్షం పడలేదు. ఈవినింగ్ వరకు చాలా మంచిగా ఉంది. ఈవినింగ్ 7 నుంచి స్టార్ట్ అయింది వర్షం. ఈ బొమ్మ కూడా చాలా బాగుంది డిఫరెంట్‌గా. సో, దండం పెట్టేసుకొని మళ్ళీ మేము ఇంటికొచ్చాం. ఎందుకంటే ఇంట్లో వినాయకుడికి నిమజ్జనం చేయాలి. సో, నిమజ్జనం చేసే ముందు ఫైనల్‌గా ఒక్కసారి హారతి ఇచ్చేసాం. హారతి ఇచ్చి మంచిగా దండం పెట్టుకున్నాం. ఇంకా పూజ చేసిన పత్రి, ఇంకా ఫ్రూట్స్ ఇవన్నీ కూడా మనం నిమజ్జనం గంగలో కలిపేయాలి కదా! అన్ని టైప్ ఆఫ్ ఫ్రూట్స్ ఒక 2 ఉంచేసాం. సో, ఇంకా పత్రి మనం పూజ చేసుకుంటాం కదా! ఆ పత్రి అంతా పెట్టేసాం. ఇంకా మేము కొన్న వినాయకుడులు, ఇంకా పూజ సామాగ్రి అంతా మొత్తం నిమజ్జనం చేసేయాలి కదా! సో, అవన్నీ నేనైతే సర్దుతున్నాను. మట్టి వినాయకుడు కూడా తీశాను. నేను చేసుకున్న పసుపు వినాయకుడు అవన్నీ కూడా ఒక ప్లేట్‌లో పెట్టేసుకున్నాం. వినాయకుడి దగ్గర పెట్టిన లడ్డు తీస్తున్నాం. ప్రసాదం కదా! అందరికీ పంచి తింటే చాలా మంచిది. సో, ఇప్పుడు నిమజ్జనం కోసం అంతా రెడీ అయిపోయింది కాబట్టి ఒక్కసారి వినాయకుడిని 3 టైమ్స్ ఇలా కదిపి బోలో గణేష్ మహారాజ్‌కి జై అని కదుపుకోవాలి. ఇలా నేను చేసిన డెకరేషన్ కూడా ఒకసారి కదిపాను. ఇలా కదిపాక మంచిగా దండం పెట్టుకొని అప్పుడు విగ్రహాన్ని తీసేయాలి. మా డాడీ కూడా వచ్చి ఒకసారి విగ్రహాన్ని కదిపి ఇలా నిమజ్జనంకి తీసుకువెళ్తున్నాము. నిమజ్జనానికి మేము ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. మా ఇంటి పక్కనే ఒక చెరువు వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది. సో, వర్షాల వల్ల ఫుల్‌గా వాటర్ ఎక్కువైపోయింది. చాలామంది ఆ వీధిలో వాళ్ళు మా ఇంటి పక్కనే వచ్చి నిమజ్జనం చేశారు. సో, మేము జస్ట్ అక్కడ రోడ్ మీద కూడా ఇలా ఫుల్‌గా వాటర్ వచ్చేసాయి చూడండి. 2, 3 డేస్ వర్షాలు చాలా ఎక్కువ పడ్డాయి. సో, మేము ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు. ఎవ్రీ ఇయర్ ఇలానే చేస్తాం. మోస్ట్‌లీ ఇంటి పక్కనే నిమజ్జనం. ఒక షెడ్ ఉంటుంది. ఇలా ఫుల్ వాటర్ ఫ్లో అవుతుంటుంది. గణపతి బప్పా మోరియా, బోలో గణేష్ మహారాజ్‌కి జై అనుకుంటూ మా డాడీ అలా కొంచెం కొంచెం వాటర్‌లోకి దిగుతూ వినాయకుడి విగ్రహానికి మంచిగా నిమజ్జనం చేశారు.
నిమజ్జనం టైంకి మా క్రిష్ యాక్చువల్లీ పడుకున్నాడు. బట్ నేనే కావాలని లేపాను. తర్వాత లేచాక ఏరి అని అడుగుతాడు. సో, లేచి చూపిచ్చాను. ఇలా నిమజ్జనం చేస్తారు లేగు అంటే లేచి అక్కడి నుంచి చూస్తున్నాడు. ఇలా ఫ్లో అయ్యే వాటర్‌లో నిమజ్జనం చేస్తే మంచిది అని చెప్పి అలా మిడిల్‌లోకి వెళ్ళి వినాయకుని విగ్రహాన్ని విడిచిపెట్టారు. ఇంకా తర్వాత పూజ చేసిన పత్రి, నేను డెకరేషన్ చేసినవన్నీ ఇంకా నిమజ్జనం చేశారు. సో, మా డే అయితే ఇలా మంచిగా అయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ బాయ్.